కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో పాల కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి 50,000 రూపాయలు ఇవ్వాలని కోరగా పాల కాంట్రాక్టర్ రాజేందర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారణ చేస్తున్నారు. పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూపాయలు 50,000 లంచం తీసుకోవడం వెనుక ఏ అధికారులు ఉన్నారని అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది. నేను సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి. మా వద్దకి పెండం రాజేందర్ అనే ఫిర్యాదుదారు ఫిర్యాదు చేసినాడు. ఏమంటే అతను 2020, 21, 22, 23 సంబంధించినటువంటి కాంట్రాక్టు పాలు పెరుగు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో సప్లై చేయడం కొరకు టెండర్ ద్వారా కాంట్రాక్టర్గా అతను ఎన్నికయ్యాడు. బిల్స్ అన్నీ పాస్ అయినాయి, కానీ 2022-23లో మాత్రం ఏప్రిల్, మే బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ పెండింగ్ ఉన్నది క్లియర్ చేయడం కొరకు కిష్టయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు 50,000 రూపాయలు లంచంగా అడిగాడు. అలాగే అంతకుముందు కూడా కొన్ని బిల్స్ క్లియర్ చేయడం కొరకు ఇతని వద్ద డబ్బులు అడిగాడు. ఫిర్యాదుదారు వద్ద ఇష్టం లేకున్నా కూడా డబ్బులు ఇచ్చాడు. అయినా కూడా మళ్ళీ కావాలని చెప్పి అతన్ని ఫోర్స్ చేయడంతో ఏసీబీకి అప్రోచ్ అయ్యాడు. ఈరోజు రాజేందర్ కాంట్రాక్టర్ గారు కిష్టయ్య గారికి డబ్బులు ఇస్తుండగా 50,000 మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇతన్ని రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే అండి, చెప్పాను. నా పేరు రాజేందర్. గత 3 సంవత్సరాల యూనివర్సిటీకి పాలు పెరుగు సప్లై చేస్తున్నాను. దానిలో భాగంగా నాకు ఒక 5 నెలల నుంచి పేమెంట్ లేపారు. లాస్ట్ 5 మంత్స్ నుంచి వెళ్ళి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు. దానివల్ల ఏమైందంటే మేనేజ్మెంట్ అడిగితే డైరెక్టర్ వాళ్ళు మారేలు పేమెంట్లు లేవు, తర్వాత ఇస్తామని చెప్పి దాన్ని వాయిదాలు వేసుకుంటే జరిగింది. 4 నెలల నుంచి తిరుగుతున్నాను హాస్టల్ చుట్టూ, వారు ఎవరు స్పందించడం లేదు.
లాస్ట్కు మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మంజుల మేడం ఉండేది, తను మారేసి వెంకయ్య వచ్చాడు. వెంకయ్య గారు కూడా చాలాసార్లు వెళ్ళి కలిశాను, డబ్బులు లేవు ఇప్పుడు తర్వాత చూస్తాను, ఇప్పుడు డబ్బులు లేవని ఊరికే వాదించడం జరిగింది. దానివల్ల రిజిస్టర్ గారిని కూడా కలిశాను, రిజిస్టర్ గారు కూడా కంప్లైంట్ చేశాను, అయినా జరగలేదు. మళ్ళీ ఇంకోసారి 1 month తర్వాత వచ్చి మళ్ళీ రిటర్న్ కూడా కంప్లైంట్ చేశాను, అయినా ఇలాంటి జరగలేదు. వేరే వాళ్ళకి పేమెంట్ క్లియర్ చేస్తున్నారు, నాకెందుకు చేయట్లేదు అని అడగడం వల్ల వాళ్ళు ఎంతో కొంత మాకు ఖర్చులో డబ్బులు ఇస్తున్నారు, మేము ఇవ్వట్లేదు, అందుకని పేమెంట్ ఆగిందని చెప్పడం జరిగింది. దాంతో ఇక మరి మాట్లాడితే ఆయన చేసి నాకు రావాల్సిన 19 లక్షలకు గాను 6 నెలల నుంచి మరి ఇంట్రెస్ట్ పడుతుందని చెప్పేసి లాస్ట్ నేను కూడా సరే అని చెప్పిన. దానివల్ల ఇప్పుడు మొన్న ఒక పేమెంట్ వేసాడు, ఇంకా 4 లక్షల దాకా ఉన్నది. అన్న ఇవి ఇప్పుడు అడిగి 50,000 ఇస్తేనే రిమైనింగ్ పేమెంట్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పడం జరిగింది. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నాకు ఎందుకు ఇవ్వని చెప్పి మా సార్ వాళ్ళు కోప్పడతారు, నువ్వు డబ్బులు ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ఏసీబీ వారిని సంప్రదించి వారి ద్వారా ఇలా 50,000 రూపాయలు అతను దొరకడం జరిగింది. డైరెక్టర్ ఇలాంటి పని చేయలేదండి, ఇతను ఇప్పుడున్న డైరెక్టర్ కూడా కాదు, తను డైరెక్టర్ కాదు, వేరే డివిజను. ఆ డైరెక్టర్ ఏం లేదు, డైరెక్టర్ అడగలేదు, ఆయన ఏం చేయలేదు అని అంటే డబ్బులు లేవంటాడు డైరెక్టర్. డబ్బులు ఉంచుకొని కూడా వాళ్ళు 2 కోట్ల డబ్బులు ఉంచుకొని ఎవరికి ₹1 కూడా ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే బిల్లులు దొరకలేవు, పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి ఈయన మీద ఆయన మీద ఇద్దరు. దీనివల్ల మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా మా పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య వ్యక్తిగా ఎలాంటి జాబ్ లేకుండా ప్రైవేట్ చిన్న జాబులు చేసుకుంటా ఉండడం వల్ల ఏం చేయలేక చేస్తే వీళ్ళు ఇక్కడ ఇలా మమ్మల్ని తింటున్నారు. కృష్ణయ్య మెయిన్ కృష్ణయ్య, ఆయన టీం ఉంది వెనకాల, ఆయన టీం ఎవరు అనేది ఆయన చెప్తాడు. ఆ టీం ఎవరు, ఆయన అకౌంట్స్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ హెడ్, ఆయన 4 డివిజన్లకు హెడ్ అండి. నాది ఒక చిన్న పాల్ అనేది, ఇంత పెద్ద యూనివర్సిటీలో పాల్ అనేది చాలా చిన్నది, ఇక ఆయనది ఎంత పెద్దగా ఉంటుందో చూడాలి ఒకసారి. కాకతీయ విశ్వవిద్యాలయంలో అవినీతి అక్రమాలకు పురుడు పోసుకున్నటువంటి ఈయన 2 సంవత్సరాల క్రితం ఎన్నికైనటువంటి వీసీ రిజిస్ట్రార్ గారు వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఒక చైన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని ఇక ఉన్నటువంటి ఒక్క అధికారికి 2 పదవులు 3 పదవులు ఇచ్చుకుంటూ ఎక్కడైతే డబ్బు అధికంగా వస్తుందో, ఎక్కడైతే ఫీజులు ఎక్కువగా ఉంటాయో, ఎక్కడైతే జేబులకైతే ఎక్కువ పైసలు వస్తాయో అక్కడ వాళ్ళ అనేటోళ్ళని ఒక 5గురిని చైన్ సిస్టమ్ పెట్టుకొని ఆ చైన్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు ఓన్లీ వీసీ రిజిస్ట్రార్ వీళ్ళు మాత్రమే లాడ్జ్లలో పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ పరిపాలనకు ఈ 5గురు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళకి కావాల్సినటువంటి టెండర్ వాళ్ళు అయితేంది, విద్యార్థులు అయితేంది, కాంట్రాక్చువల్ వాళ్ళు అయితేంది, పార్ట్ టైం వాళ్ళు అయితేంది, ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని దానికి ఏం కావాలి, ఎంత కావాలని చెప్పేసి అని మాట్లాడుకున్న తర్వాతనే ఇక్కడ భయానకే ఇక్కడ పనులు షురువు అవుతాయి తప్ప లేకపోతే ఇక్కడ పనులు అయ్యే పరిస్థితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గర, అందరి దగ్గర పైసలు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నటువంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో కిష్టయ్య అనేటైన ఈరోజు ఏసీబీ వాళ్ళలో దొరకమన్నది చాలా సంతోషకరం. ఈయన వెనక మరలా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా బయటికి వెలికి తీసి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టాలని చెప్పేసి అని విద్యార్థి లోకం అడుగుతూ ఉన్నది.